పెద్ద మనుషులు వాళ్ళ కిరీటాలు వేసి చదవండి. మనము ఒకటే వచనం, 4వ వచనం. మనము భూమి అందంతటా చెదిరిపోకుండా. ఇదంతా ఎవరంటే నోవాహు కాలం గడిచిన తర్వాత జరిగిన సంఘటన. వాళ్ళు ఏం చేశారంటే ఏకంగా కూడి ఒక పట్టణమును ఆకాశం శిఖరము గల ఒక శిఖరమును ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుతూ చూడండి. వీళ్ళేమో పేరు సంపాదించుకోవడానికి కోసం గోపురం కడుతున్నారు, దేవుని స్తుతించడానికి కాదు. కానీ మన పూర్వీకులు ఆది సంఘం ఏం చేసిందంట, 16వ అధ్యాయం అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం సజ్జులను చివరి మాటలు ముగించుకుంటాను. అంత 3వ అధ్యాయం అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 12వ వచనం. చూచి ప్రజలతో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల